ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. తమకి అధికారం అనే ధీమాతో సీఎం జగన్ ఉన్నారు. ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత తమ పొత్తు కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకంతో కనిపిస్తున్నారు. కానీ బీజేపీ కొత్త అస్త్రాల ప్రయోగానికి సిద్ధమవుతుంది. తెలంగాణ తరహాలో ఏపీలోనూ సామాజిక అస్త్రాలను బయటకు తీస్తుంది. టీడీపీ జనసేనను ఆత్మరక్షణలోకి నెడుతుంది. ఏపీలో జగన్ను ఓడించాలనేది చంద్రబాబు, పవన్ లక్ష్యం. అటు తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటు ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీకి తెలంగాణలో అండగా నిలవటం ద్వారా ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలనేది పవన్ వ్యూహం. కానీ ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనేది స్పష్టత రావటం లేదు. పవన్తో తమ పొత్తు ఉంటుందని చెబుతున్న బీజేపీ టీడీపీతో విధానం ఏంటనేది క్లారిటీ ఇవ్వటం లేదు. ఈ సమయంలోనే తెలంగాణలో బీజేపీ పూర్తిగా సామాజిక సమీకరణాలే గెలుపుకు అస్త్రాలుగా మలుచుకుంటుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే తరహాలోనే కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించింది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ సైతం బీజేపీ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఇక ఏపీలో బీజేపీ కాపు సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పార్టీ ముఖ్యుల సమాచారం. కాపు వర్గానికి సీఎం పదవి ప్రకటన ద్వారా పార్టీకి సామాజికంగా కలిసి వస్తుందనేది బీజేపీ నేతల విశ్లేషణ. కాపు వర్గంలో గతంలో ప్రజారాజ్యం, ఇప్పుడు జనసేనకు అండగా నిలుస్తూ నాడు చిరంజీవి, నేడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ వస్తున్నారు. కానీ పవన్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో పాటుగా తనకు సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెబుతున్నారు. ఇది పవన్ అభిమానులకు, కాపు ముఖ్యులకు రుచించటం లేదు. ఇదే సమయంలో బీజేపీ వ్యూహం మార్చుతుంది. ఏపీలో టీడీపీతో పొత్తు కుదరాలంటే కాపు సీఎం నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీలో చర్చ సాగుతుంది. బీజేపీ ఒంటరిగా వెళ్లినా, కూటమిగా వెళ్లినా నినాదం ఇదే ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో పవన్ ముందుగా ఈ నిర్ణయంతో ఇరకాటంలో పడే అవకాశం ఉంది. టీడీపీతో వెళ్తారా, ఈ నినాదంతో ముందుకొచ్చి బీజేపీతోనే ఉంటారా అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ నిర్ణయానికి టీడీపీ మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు సీఎం అయ్యేందుకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. బీజేపీ నిర్ణయానికి టీడీపీ మద్దతిస్తుందా, అంత త్యాగానికి చంద్రబాబు సిద్ధపడతారా అనేది సందేహమే. దీంతో చంద్రబాబు, పవన్ స్పందన మొత్తం ఏపీ ఎన్నికల ఫలితాలనే మలుపు తిప్పే అవకాశం ఉంది. బీజేపీ ఇదే నిర్ణయంతో ముందుకు రావటం ఖాయమని తెలుస్తుండటంతో ఈ సమీకరణాలు రాజకీయం ఎవరికి కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది.